పత్రికేయ సోదరులకి నమస్కారం. నా పేరు ఎం కొండన్న, ఎంపీడీఓ రాయదుర్గం. మన రాయదుర్గంలో నేను అక్టోబర్ నెలలో అక్టోబర్ నెల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఫిబ్రవరిలో మాకు జండ్లపాడి అన్నటువంటి ఒకటి జరిగింది. వడ్రహొన్నూరుకు సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు శ్రీ అరుణ్ కుమార్ గారు ఆ రోజు వర్కుల విషయంలో ఏదో తేడా వచ్చి ఆ రోజు కూడా ఈ జండ్లపాడి మీటింగ్లో ఎక్కువ గలాట్ చేయడం జరిగింది, రభస చేయడం జరిగింది. నేను ఎంత మంచిగా చెప్తున్నా కూడా విధులకు అప్పటి నుంచి ఆటంకం కలిగించడము, ఆఫీస్కి వచ్చి విధులకు ఆటంకం కలిగించడము, వ్యక్తిగతంగా దూషించడము, భౌతికమైనటువంటి దాడికి పాల్పడము, నీ అంతు చూస్తా అని చెప్పడము, నువ్వు ఎట్లా పనిచేస్తావు ఇప్పటి నుంచి నేను చూస్తానని ఇచ్చేయడము. అంటే ఈ విధంగా చేయడం వల్ల మాకు మానసికమైనటువంటి స్థైర్యం తినే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆఫీసర్లకి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారికి పునరావృతం కాకూడదు. నేను వారికి ఎంత మంచిగా చెప్పినా కూడా వారు వేరే విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆ వర్కులకు సంబంధించినటువంటిది వారు బాడీలో మాట్లాడుకోవాలి. పదే వేలు చూపించుకుంటా నీ అంతు చూసా కాలర్ పట్టుకోవడము, ఇది కొంత విధులు నిర్వహిస్తున్నటువంటి మాకు ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను రాయదుర్గంలోనే రూమ్ తీసుకొని ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి పనులన్నీ మొత్తం చెక్కబెట్టుకుంటున్నాను. ప్రజలకు సంబంధించినటువంటి సర్వీసులు రెగ్యులర్గా అందిస్తున్నాను. అయినా కూడా వీరు ఏదో విషయమై వ్యక్తిగతమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడము, దూషించడము. ఈరోజు అంతా మొత్తం సచివాలయ సిబ్బంది స్టాఫ్ అంతా మొత్తం మా ఆఫీస్కి సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి దినం. ఇది ఇట్లాంటి పునరావృతం కాకుండా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐ గారిని కూడా నేను కోరుతున్నాను.